వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై ఏముందులే ఇంట్లో మేము ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం కదా అనుకుంటున్నారా? కానీ కాదండి, ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో మంచి ఫ్లేవర్తో అయితే కనుక నేను చేసి చూపించాను. ఫుల్ వీడియో అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోండి, అలాగే ఒక కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక ఉల్లిపాయను అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈలోపే నేనైతే ఒక 1/2 kg అయితే బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. వాటిని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టకుండా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేయండి. ఇప్పుడే సాల్ట్ వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టకుండా ఎందుకు ఫ్రై చేయమంటున్నాను అంటే, మూత పెడితే అందులో నుంచి తెమడ అనేది వచ్చేస్తుందండి. ఇలా మూత పెట్టకుండా మధ్య మధ్యలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక మనం ఒక చిన్న మసాలా అనేది రెడీ చేసుకుందామండి. దానికోసం అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక 4 ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని వెల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. వేసుకొని వీటిని వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీ పెట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకుంటే మనకు ఒక పేస్ట్లా ఇక ఒక ముద్దలా రెడీ అవుతుంది కదా. దాన్ని అయితే 1 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ మనం వేసే మసాలాని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ బెండకాయకి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఏదైతే మనం వెల్లిపాయ కారం వేసామో అది ఒక మంచి అరోమాని ఇస్తుందండి. ఎప్పుడు మీరు రెగ్యులర్గా ఇలా అయితే మీ ఇంట్లో చేసి ఉండరు, నాకు తెలిసి అయితే కనుక ఒక్కసారి ట్రై చేయండి. ప్రతిసారి బెండకాయ ఫ్రై చేస్తే ఖచ్చితంగా ఇలాగే ఫ్రై చేసుకొని తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే మీడియం టు లో ఫ్లేమ్లో అయితే మొత్తం మసాలా అంతా బెండకాయలకు పెట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపటికి మంచిగా ఫ్రై అవుతుంది చూడండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. అవి చూడకుండా ఉంటే అవి కూడా చూడండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే క్రిస్పీ రెసిపీ, టేస్టీ అరటికాయ ఫ్రై అండి. ఏదైనా పప్పు కర్రీ కానీ లేదంటే రసం కానీ చేసుకొని ఇది సైడ్ డిష్గా చేసుకోండి. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుందండి. అమోఘం, అద్భుతం అని చెప్పొచ్చు. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కనుక నేను ఇక్కడ 2 అరటికాయలు అయితే తీసుకుంటున్నాను. అరటికాయలు నల్లగా అయిపోవడం కాదండి, ఇవేమిటంటే నేను తీసుకునేవి దేశవాళీ అరటికాయలు కాబట్టి ఈ కలర్లో ఉన్నాయి. లోన్ అయితే వైట్గానే ఉంటుంది, బయటని కాస్త నల్లగా అవుతుంది అంతే. ఈ 2 అరటికాయలని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పీల్ చేసేసి పైన తొక్కనైతే కనుక తీసేసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఈ మొక్కలు ఏంటంటే అరటికాయ మొక్కలు నల్లబడకుండా ఉండటం కోసం అని చెప్పి 1 స్పూన్ సాల్ట్ వేసేసి సాల్ట్ అంతా వాటర్లో కరిగించండి. ఇలా కరిగినాక ఈ అరటికాయలు అయితే అందులో వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నేనైతే కనుక ఈలోపు అరటికాయని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ సైజు ముక్కలను అయితే కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాకూడదు, అలా అని మరీ చిన్నవైనా కానీ పేస్ట్లా అయిపోద్ది. ఇలా కట్ చేసుకొని ఈ మొక్కలను అయితే కనుక సైడ్ పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ చొప్పున ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసేసి అవి చిటపటలు అయినంత వరకు ఆడించండి. అందులోనూ ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకోండి. అవి కూడా లైట్గా కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా కాసేపు కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే బాగా ఆనియన్ అనేది కుక్ అయిపోద్ది. ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్లేదండి, వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒకటే వేసుకుంటున్నాను. ఇలా కాసేపటికి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో ఇప్పుడైతే కనుక ముందుగా మనం కోసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని, ఆ ముక్కల్లో నుంచి వాటర్ తీసేసి అరటికాయ ముక్కలు మాత్రమే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇందులో బాగా వేసుకున్నాక మొత్తం ఆనియన్స్ ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే వేపే ముందు 1 స్పూన్ అయితే కనుక పసుపు వేసుకోండి. పసుపు వేసి ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మనకి కళాయికి అతుక్కోకుండా వస్తాయి. నెక్స్ట్ అరటికాయలకి ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేయండి.
వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇదేంటంటే మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, కుక్ అయిపోద్ది. అరటికాయ అనేది చాలా వేగంగానే కుక్ అయిపోద్ది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఏంటంటే నేను చేసేది నాన్ స్టిక్ కళాయి కాబట్టి అతుక్కోకుండా వస్తుందండి. మామూలుగా మనం సిల్వర్వి అవి ఉంటాయి కదా, అల్యూమినియంవి, అందులో చేసినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చేయండి. ఇందులోనే కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసినాక మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే అది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపు అయితే కనుక మనం ఒక చిన్న మసాలా అనేది రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి, కొన్ని వెల్లిపాయ రెబ్బలు, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే ఇందులో ఒక 2 ఇంచులు అయితే కనుక ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేకపోతే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నువ్వులను వేసుకొని వాటర్ వేయకుండా దీన్ని మిక్సీలో ఇలా పొడిలాగా రెడీ చేసుకోండి. ఎండుమిరపకాయలు అక్కడ తాలింపులో ఒకవేళ ఎక్కువ వేస్తే ఇక్కడ తగ్గించి వేయండి, అక్కడ తక్కువ వేస్తే ఇక్కడ పెంచి వేసుకోండి. మీ కర్రీకి మీ కారంకి తగ్గ వేసుకొని ఈ పొడిని అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఈ లోపు అయితే కనుక మనకి బాగా అరటికాయ అనేది ఫ్రై అయి ఉంటుంది. చూసారు కదా, మంచిగా పైన ఒక లేయర్లా ఉంది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే పొడిని వేసుకొని మొత్తం అందులో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ టు 5 మినిట్స్ అయితే దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ మనం వెల్లుల్లిపాయలు అలాగే నువ్వులు అవన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా అరటికాయకి పట్టేటట్టు బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మరి ఇంకా మూత ఏమీ పెట్టకూడదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి చూడండి బాగా ఫ్రై అయింది కదా. మరి కాసేపు ఉంచుకుంటే మనకి అదంతా బాగా పట్టేసి అరటికాయ అనేది విడివిడిగా వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, మంచిగా కలర్ కూడా మారింది కదా. కాసేపటికి ఇలా ఇంతవరకు ఫ్రై చేసుకోండి. ఇవేమైనా రసం కానీ పప్పుచారు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా నువ్వులు కూడా వేసి మీరు ఇంతవరకు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. అరటికాయ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా వాచ్ చేయండి. ఫైనల్లీ రెసిపీ